రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. మన యొక్క మనసు ఎలా ఉండాలి అంటే అది నిర్మలమైనటువంటి మనసుగా మంది ఉండాలి. ఎందుకనంటే మానవుని యొక్క హృదయము మరి అన్నిటికంటే బహుభయంకరమైనటువంటిదని దేవుడు తెలియచేశాడు. మరి అలాంటి హృదయము మనము కలిగి ఉన్నాం. అయితే మనం ఇప్పుడు దేవునిలోకి వచ్చాము కనుక మన హృదయం ఎలా ఉండాలి అంటే నిర్మలమైనదిగా ఉండాలి. ఎలాంటి అందులో చెడు కానీ ఎలాంటి కల్మషం కానీ లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మన యొక్క హృదయాన్ని మన యొక్క మనస్సాక్షిని మనం మలుచుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మనలో నిరీక్షణ అనేది ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి మనము నిరీక్షణ కలిగి ఉంటే, మనము దేవుని పైన ఆధారపడుతూ ఉంటే మనం ప్రతి వారితో కూడా సాత్వికముగా ఉండగలుగుతాం. మనం ప్రతి వారితో కూడా మరి సమాధానముగా ఉండగలుగుతాం. ఎందుకనంటే మనము సమాధానముగా లేకపోతే, మనము సాత్వికంతో లేకపోతే అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైనటువంటి ప్రమాదాలు మనకి సంభవిస్తూ ఉంటాయి. మన నోటి నుంచి చెడ్డ మాటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి వారితో కూడా సాత్వికంగా మనం మాట్లాడాలి. మనం ప్రతి వారితో కూడా మరి దేవునికి భయపడుతూ మనం మాట్లాడాలి. మన నోటి నుంచి చెడ్డ మాటలెల్లా మనం పలకకుండా, మన నోటి నుంచి అపవాదికి సంతోషం కలిగించేటువంటి మాటలు మనం పలకకుండా, మన దేవునికి సంతోషం కలిగించేటువంటి మాటలు మాత్రమే మనం పలకడానికి ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధముగా ఉండేటువంటి వారముగా ఉంటాం. మన హృదయంలో కల్మషానికి బదులు, మన హృదయంలో మరి చెడుకు బదులు మన హృదయంలో ఏం చేస్తామంటే దేవునికి స్థానం ఇస్తాం. మరి యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా, యేసుక్రీస్తు వారిని ప్రభుడుగా అంగీకరించి మనము ఆయన్ని వెంబడించేటువంటి వారముగా ఉంటాం. మరి ఆ విధమైనటువంటి మనసు మనం కలిగి ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మన అందరం కూడా మరి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకుండా, మనము చాలా సాత్వికంతో, ఓర్పుతో, చాలా సమాధానంతో, దేవుని యొక్క భయభక్తుల్లో మనం ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటి వారము ఉండాలి. మనకున్నటువంటి చెడ్డ హృదయాన్ని మనం తొలగించుకుని నూతన హృదయంలో నూతన మనసును ధరించుకుని నిర్మలమైనటువంటి మనసుతో మనము దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితాలను జీవించేటువంటి వారము ఉండాలి. మన హృదయంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన రక్షకుడు అని మనము గుర్తెరిగి ఆయన పైన మనం ఆధారపడాలి. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు. ప్రభా, నిత్యమే హయా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండటం మాకు నేర్పించు ప్రభా. అతని నాయన నోటి ద్వారా ఆయనను పాపం చేయకుండా ఉన్నట్లు మా హృదయము మన మనస్సాక్షి ప్రభా ఆయన్ని మాటను నాయన విని నిన్ను నాయన దేవునిగా అంగీకరించు ప్రభా. నీ కొరకు నాయన జీవించుటకు సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.